హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. కొన్ని రోజుల ముందు మన ఛానల్లో ఆయిల్ మిషన్ గురించి ఒక చిన్న వీడియో పెట్టాం కదండి. సో ఆ వీడియోకి చాలా బాగా రెస్పాండ్ వచ్చిందండి. అందులో ఆయిల్ మిషన్ గురించి నన్ను ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, మిషన్ ఎక్కడ కొన్నారు, ప్రైస్ ఎంత, ఈ మిషన్ ఏ బ్రాండ్, అలాగే కేజీ సీడ్స్ కి ఆయిల్ క్వాంటిటీ ఎంత వస్తుంది, అలాగే ఈ మిషన్ గురించి డీటెయిల్ గా చెప్పండి అని చాలా మంది అడిగారు. సో అందుకనే ఈ మిషన్ గురించి మాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నామండి. అయితే ఈ వీడియోలో వచ్చేసి మిషన్ ప్రైస్, ఎక్కడ కొన్నాము, అలాగే ఈ మిషన్ కి ఏమేం స్పేర్ పార్ట్స్ ఇస్తారు, అవి ఎలా ఫిక్స్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ఈ ఆయిల్ మిషన్ ని మేము కొని కూడా 2 years అయిందండి. ఇండియా మార్ట్ వెబ్సైట్ లో కొన్నామన్నమాట. మేము కొన్నప్పుడు దీని ప్రైస్ వచ్చేసి 12,000 సమ్ చేంజ్ అండి. అంటే 12 to 13,000 మధ్యలో అన్నమాట దీని ప్రైస్. మనమే ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి ఈ మిషన్ నాకు చాలా మంచిగా అనిపించింది. అలాగే ఇందులో చుక్క కూడా ఆయిల్ అనేది వేస్ట్ అవ్వదు. సో ఇలాంటి మిషన్ ఇంట్లో ఉంటే కల్తీ లేని ఆయిల్ మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఈ మిషన్ గురించి చిన్న వీడియో పోస్ట్ చేశానండి. వీడియో పోస్ట్ చేసిన తర్వాత చాలా మంది ఈ మిషన్ గురించి డీటెయిల్స్ అడిగారు. మేము కొని కూడా 2 years అయింది కదా అని చెప్పి ఇండియా మార్ట్ వెబ్సైట్ లో ఈ మిషన్ గురించి డీటెయిల్స్ ఏమైనా దొరుకుతాయేమో అని చెక్ చేసామన్నమాట. బట్ మాకైతే అందులో ఈ మిషన్ గురించి డీటెయిల్స్ ఏమీ దొరకలేదండి. బట్ కొంచెం డిఫరెన్స్ తో ఇలాంటి మిషన్స్ చాలానే ఉన్నాయి. అందులో మేము కొన్న రేట్ కంటే తక్కువ రేట్ లో ఉన్నాయి, అలాగే ఎక్కువ రేట్ లో కూడా ఉన్నాయి. సో ఆయిల్ మిషన్ గురించి మీకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే ఇండియా మార్ట్ వెబ్సైట్ లో ఒకసారి చెక్ చేయండి. సో ఇదండి మేము కొన్న ఆయిల్ మిషన్. ఇక ఇవన్నీ దీనికి ఇచ్చిన స్పేర్ పార్ట్స్ అన్నమాట. ఇది వచ్చేసి స్క్రూ రాడ్, ఇది బ్యారెల్ అండి. ఒకవేళ ఈ పార్ట్స్ ఎప్పుడైనా పాడైపోతే ఇవి రెండు విడిగా కూడా దొరుకుతాయి అన్నమాట. అలాగే ఆయిల్ మిషన్ ని యూజ్ చేసిన తర్వాత క్లీన్ చేసుకోవడానికి ఒక బ్రష్, అలాగే ఇది వచ్చేసి మిషన్ కి ముందు వైపున ఫిక్స్ చేసుకోవాలి. ఇక ఇది వచ్చేసి సీడ్స్ వేసుకునే బౌల్ అండి. ఇది ఆయిల్ మగ్, స్టైనర్. ఇక ఇది వచ్చేసి మిషన్ కి ముందు వైపున ఒక వీల్ ఇస్తారు. సో ఆ వీల్ ని టైట్ చేసుకోవాలన్నా అలాగే లూజ్ చేసుకోవాలన్నా దీన్ని యూజ్ చేసి చేసుకోవాలన్నమాట. సో ఇవ్వండి ఆయిల్ మిషన్ కి ఇచ్చిన స్పేర్ పార్ట్స్. ఇప్పుడు వీటిని ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూద్దాం. మిషన్ కి ముందు వైపున ఒక సైడ్ అన్లాక్, ఇంకో సైడ్ లాక్ అని ఇలా ఆరో మార్క్స్ ఇచ్చారు చూడండి. సో ముందుగా స్క్రూ రాడ్ కి ఇలా సన్నగా ఉన్న వైపు ఇక్కడ ఇచ్చిన హోల్ లో ఇలా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యారెల్ కి ఇక్కడ 4 రంధ్రాలు ఇచ్చారు చూడండి. సో ఈ 4 రంధ్రాలను ఇక్కడ మిషన్ కి ఇచ్చిన ఈ 4 నట్లకి జస్ట్ ఇలా పెట్టుకొని ఆ తర్వాత దీంతో ఇక్కడ లాక్ అని ఆరో మార్క్ ఉన్న వైపు ఇక్కడ ఉన్న ఈ వీల్ ని ఇలా తిప్పుతూ టైట్ చేసుకోవాలి. ఇలా టైట్ చేసుకున్నాము అంటే ఇక్కడ ఉన్న స్క్రూ రాడ్ మరియు బ్యారెల్ ఇవి రెండు కదలకుండా స్టిఫ్ గా ఉంటాయి. ఇక ఇదొచ్చేసి మిషన్ కి ఇక్కడ ముందు వైపున ఫిక్స్ చేసుకోవాలన్నమాట. దీనికి చిన్నవి 2 స్క్రూలు ఇస్తారండి. సో ఆ స్క్రూలని ఇక్కడ 2 వైపులా పెట్టుకొని టైట్ చేసుకోవాలి. దీన్ని ఫిక్స్ చేసుకోకపోయినా ఏం కాదండి, బ్యారెల్ ద్వారా ఆయిల్ అనేది మగ్గులో పడుతుంది. ఇక మిగిలిన పిప్ వచ్చేసి ఇక్కడ నుండి బయటకు వస్తుంది. సో ఇక్కడ ఇది పెట్టుకోకపోయినా ఏం కాదనమాట. ఇది వచ్చేసి సీడ్స్ వేసుకునే బౌల్ అండి. దీన్ని మిషన్ కి పై వైపున ఈ విధంగా పెట్టుకొని దీంతో 2 వైపులా ఇలా లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకున్నాము అంటే ఇందులో సీడ్స్ వేసినా కూడా ఇది కదలకుండా ఉంటుంది. అలాగే మిషన్ కి బ్యారెల్ పైన ఉండే ఈ పార్ట్ కూడా పైకి రాదన్నమాట. అన్ని ఎక్కడికక్కడివి లాక్ అయిపోతాయి. ఇక ఫైనల్ గా మగ్గు వచ్చేసి ఇక్కడ బ్యారెల్ కింద ఆయిల్ ఇందులో పడేలాగా పెట్టుకోవాలి. సో అంతేనండి, ఈ ఆయిల్ మిషన్ కి స్పేర్ పార్ట్స్ ని ఇలా ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఈ మిషన్ కి ఇచ్చిన మోటార్ వచ్చేసి 0.5 HP అండి. ఇక ఈ ఆయిల్ మిషన్ లో కేజీ సీడ్స్ కి ఎంత ఆయిల్ క్వాంటిటీ వస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తామండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము పెట్టే ప్రతి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ఆన్ చేసి పెట్టుకోండి. బాయ్.